ఫైట్ సీన్స్ ఎలివేషన్ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. తమన్ బాగా ఇచ్చారు. అండ్ నానా హైరానా సాంగ్ లేదు కదా, సో అది ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంటే అసలు మేము మర్చిపోయాం ఆ సినిమా చూసి ఆ సాంగ్ ఉందని మేము మర్చిపోయాం యాక్చువల్లీ. అండ్ అప్పన్న క్యారెక్టర్లోని రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఏ విధంగా చాలా బాగా చేశారు. రామ్ చరణ్ ఒక కొత్త క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు, బాగుంది. అండ్ అంజలి క్యారెక్టర్ కానీ అండ్ అలానే కియారా వాళ్ళ రోల్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది? బాగుంది, మూవీ బాగుంది. వన్ టైం వాచబుల్ అంటారా లేదంటే హిట్ అంటారా? నేను హిట్ అనే అంటాను. ఎప్పుడు శంకర్ మూవీలో ఉండే రెగ్యులర్ స్టోరీ. అంటే రామ్ చరణ్ ని హైలైట్ అయ్యారు కదా థియేటర్. రామ్ చరణ్ చాలా బాగా చేశారు. రామ్ చరణ్, అంజలి మ్యామ్ చాలా బాగా చేశారు. రామ్ చరణ్ సార్ చాలా బాగా చేశారు. అంజలి మ్యామ్ హైలైట్ మూవీకి, సో అదే హైలైట్ అనిపించింది. 2025లో ఆ ఫిలింలో ఏం మార్పులు ఉన్నాయో నిజంగా కూడా ప్రభుత్వంలో ఆ మార్పులు రావాలి. అలా అయితేనే మన ప్రజల్లో ఏదన్నా మార్పు వస్తుందని నేను లేదండి, పవన్ కళ్యాణ్ కాదు, మామూలుగా ఫిలిం లాగా తీశారు రామ్ చరణ్ది. కానీ ఇలాంటి ప్రభుత్వం వస్తేనే మనం మంచిగా ఉంటుంది. బాగుంది, గేమ్ చేంజర్. దీనికి దానికి ఇద్దరికి టైటిల్కి చాలా బాగుంది. సినిమా రేటింగ్ 10/10. పుష్ప లీస్ట్, మన రామ్ చరణ్ హైయెస్ట్. సాంగ్స్ ఫిలిం నేను అది అంత అంటే అన్ని సాంగ్స్ మంచిగా అనిపించినాయి. డాన్స్ కానీ అన్నిట్లో 10/10. సూపర్, అన్ని రికార్డు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తుంటే ఎలా అనిపించింది? రామ్ చరణ్ ఏడ్చినప్పుడు నేను ఏడ్చేసాను, చాలా బాగా ఏడ్చారు మీరు థియేటర్ లో? అంత ఎమోషనల్ అయ్యారు సినిమాలో? అంటే ప్రాక్టికలీ వెరీ వెరీ ఎమోషనల్. రామ్ చరణ్ ఏడుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? నేను ఏడ్చేసాను, రామ్ చరణ్ ఏడ్చాను. అంటే మీ కళ్ళలో వాటర్ కూడా వస్తున్నాయి. ఎందుకు అంత ప్రేమ రామ్ చరణ్ అంటే? I don't know, I just కత్తి పట్టుకుని వస్తారు కదా హెలికాప్టర్ నుంచి, ఎలా అనిపించింది అంటే? I had goosebumps. I'd give it a 10 out of 10. పుష్ప రికార్డు షేక్ చేస్తుంది గేమ్ చేంజర్? I don't think so. One word about రామ్ చరణ్. I like his overall body. గ్లోబల్ స్టార్ మాట నిజమే అంటారా? Of course. But okay, it's good. మ్యూజిక్ Thank you. Music కూడా 5 out of 5. కానీ శంకర్ డైరెక్షన్ కానీ BGM ఓకే, బట్ యాక్టింగ్ అయితే బాగాలేదు, మూవీ బాగాలేదు. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య అసలు చాలా బాగా చేశాడు. ఈక్వల్ టు రామ్ చరణ్ అంత రేంజ్ గా చేశాడు. సూర్య యాక్టింగ్ చాలా బాగుంది. అంటే కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే సినిమా అటర్ ఫ్లాప్ అన్నట్టుగా తీసుకున్నారు మార్నింగ్ షో వాళ్ళు. అంటే మీరు చూసిన విధానంలో ఏం చెప్తారు? ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది. కానీ అంజలి గారిని ఎలా చూడొచ్చు ఇందులో? అంటే ఫ్యామిలీ పరంగా లేకపోతే రొమాంటిక్ గా డిఫరెంట్? ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. అంజలి గారు మొత్తం ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. కియారా అద్వానీ గారు మొత్తం రొమాంటిక్ హీరోయిన్ లా అలా చూడొచ్చు. అంటే ఇప్పుడు సంక్రాంతికి ఒక బెస్ట్ మూవీ చెప్పొచ్చా రామ్ చరణ్ గారిది? చెప్పచ్చు. ఎక్స్పెక్టేషన్ కానీ ఓకే అందరి ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ ఎంట్రీ సీన్ స్టోరీ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి ఐఏఎస్ అవ్వాలని ఒక ఇది అన్న. సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి సివిల్ సర్వెంట్ మీద అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. సూపర్ మూవీ. రామ్ చరణ్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది శంకర్కి రామ్ చరణ్ లైఫ్ ఇచ్చినట్టే. సూపర్ మూవీ అంటే సూపర్ డూపర్ ఉంది మూవీ. అందరూ వెళ్ళి చూడాలి. రెస్పెక్టబుల్ మూవీ. ఒక సివిల్ సర్వెంట్ సొసైటీలో ఎన్ని మార్పులు చేయగలుగుతారు తలుచుకుంటే. దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ కల్ట్ మూవీ అని నేను చెప్పగలను. శంకర్ మార్క్ అనిపించింది అన్న. శంకర్ మార్క్ కాదన్న, శంకర్ మార్క్ యాజ్ యూజువల్ ఎట్లానే ఉంటుంది. బట్ రామ్ చరణ్ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. అంటే మామూలుగా ఇది ఒకే ఒక్క సినిమా లాగా ఉంది అనేసి కొన్ని సీన్స్ శంకర్ అది ట్రేడ్ మార్క్ అనేది కనిపిస్తుంది. సో ఒక్కడ అనేది స్టార్టింగ్లోనే అంటే 1 డే సస్పెండ్ చేయడం అని ఇవి ఉంటాయి కదా, అది కలిసింది. కానీ తర్వాత స్టోరీ అంతా మారుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అది కూడా చాలా బాగా తీశారు.
రామ్ చరణ్కి మంచి పర్ఫార్మెన్స్, మంచి క్యారెక్టర్ దొరికిందని చెప్తున్నారు. ఖచ్చితంగా రామ్ చరణ్కి అయితే ఒక డిఫరెంట్ రోల్ దొరికింది. ఓకే, సో దీంట్లో ఒక డిఫరెంట్ రామ్ చరణ్ అయితే ఖచ్చితంగా చూస్తారు. రైట్, థ్యాంక్ యూ.